అందరికీ నమస్కారం. బలిజ, ఒంటరి, తెలగ, కాపు సోదరీమణులకు నా యొక్క నమస్సుమాంజలీలు. గత 10 సంవత్సరాలు అంటే 2014 ఎన్నికలకు ముందు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచి ఆంధ్రాలో మన కులస్తులకి రాజకీయంగా మంచి కాలం మొదలైనట్లుగా కనపడింది. సంఖ్యాపరంగా ఏ ఒక్క కులం కంటే కూడా మన కులస్తులు అధిక సంఖ్యలో ఉన్నారనే భావం సమాజంలో ఉండటంతో రాష్ట్ర రాజకీయాల చూపు మన కులంపైకి మళ్ళింది. కాపులు దాదాపుగా 75% పైబడి ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్నారనే అనడంలో మరో అభిప్రాయానికి తావు లేకుండా పోయింది. గ్రామాల్లో అయితే చిన్నపాటి రైతులు, రైతు కూలీలు, చిన్న జీవనోపాధి వృత్తులు, పట్టణాలలో అయితే చిన్న రోజువారీ వృత్తులు, ఆటో, ఇతర వాణిజ్య వాహన డ్రైవర్లుగా, హెల్పర్లుగా రోడ్డు ప్రక్కన చిన్న రోజువారీ వ్యాపారాలు చేసుకుంటూ పొట్టపోసుకునేవారు. కాపులు పెద్ద సంఖ్యలో కనిపిస్తూ ఉంటారు. విద్యా ఉపాధి వ్యవహారాల్లో వారికి ప్రభుత్వం చేయూతనివ్వాల్సిన అవసరాన్ని 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన పాదయాత్ర సందర్భంగా పదే ప్రస్తావించారు. నిజానికి ఆర్థిక సామాజిక వెనుకబాటుతనానికి అంత బలంగా, స్పష్టంగా, సూటిగా ప్రస్తావించిన ఆ స్థాయి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు ఎవరూ లేరు. 2009 ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాపుల సమస్యలను ప్రస్తావించినప్పటికీ ఆ ప్రస్తావనలో ఫోర్సు లేదు, కమిట్మెంట్ అస్సలు కనపడనే లేదు. అందుకే 2009 ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రస్తావన తీసుకురానే లేదు. కాపుల రిజర్వేషన్ల అంశంపై చంద్రబాబు నాయుడు గారు మాటల్లో వ్యక్తమైన సీరియస్నెస్ రాష్ట్రంలో కాపుల ఇంటికి చేరింది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడితే తమ చిరకాల స్వప్నం నెరవేరుతుందని, అనుభవంలోకి కాపులు కళ నెరవేరుతుందని ఆశించారు. కాపులు ఆశించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక కాపులకు సంబంధించిన చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. పేద కాపులకు విద్యా ఉపాధి అవకాశాల కల్పనకు ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కాపుల అభ్యున్నతికి సంబంధించి ప్రభుత్వ పరంగా ఇది ఒక పెద్ద ముందడుగు అనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రిజర్వేషన్లకు సంబంధించి బీసీలలో తలెత్తిన అపోహల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం మాత్రం తీసుకోలేకపోయారు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తే స్థానిక సంస్థల పాలక వర్గాలలో ప్రస్తుతం బీసీలకు గల రిజర్వేషన్లలో కాపులకు వస్తాయని బీసీలలో ఆందోళన వ్యక్తమైంది. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక్క లాంటి బీసీలలో తలెత్తిన ఈ ఆందోళన ఎలా హ్యాండిల్ చేయాలన్నది ప్రభుత్వానికి కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. కాపుల రిజర్వేషన్ కోసం అప్పటి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి గ్రామం కార్యక్షేత్రంగా మాజీ మంత్రివర్యులైన ముద్రగడ పద్మనాభం గారు చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఒక పక్క, ఇటు బీసీలలో ఎగసిపడుతున్న ఆందోళనలు రెండో పక్క, ఈ రెండిటి మధ్యలో చంద్రబాబు నాయుడు గారు నలిగిపోయారు. నిజానికి కాపుల విద్యా ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు బీసీలకు వ్యతిరేకంగా బీసీలు ఎప్పుడూ మాట్లాడిన దాఖలైతే లేవు. కాపులు సంఖ్యాపరంగా బాగా ఎక్కువ ఉన్నందున స్థానిక సంస్థల పాలక వర్గాలలో తమకు ఉండే రిజర్వేషన్ అధిక భాగంలో వారికి వెళ్ళిపోతాయేమోనని మాత్రమే బీసీలు ఆందోళనకు లోనయ్యారు. విషయం చాలా సున్నితంగా తయారైంది. అగ్రవర్ణాల గుర్తింపు పొందుతున్న బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, కమ్మ, వెల్లమ్మ మొదలగు కులాల సరసనే కాపు కులం కూడా ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఒక పెద్ద కులంగా ఉన్న కాపులు ఆర్థికంగా వెనుకబాటును దృష్టిలో పెట్టుకొని విద్యా ఉపాధిలో రిజర్వేషన్లు కల్పిస్తే బీసీలకు అభ్యంతరం ఉండదని, కాపులకు అభ్యంతరము ఉండదని కాకినాడకు చెందిన గోకేడ రాంబాబు అప్పటి హోంమంత్రి అయిన నిమ్మకాయల చిన్నరాజప్ప గారిని కలిసి వివరించడం జరిగింది. వీరు ఇరువురు అప్పటి ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కన్విన్స్ చేసి, ఆయన కన్విన్స్ అయ్యాక అప్పటిదాకా ఆయనకు ఐడియా తట్టనే లేదు. ఆయనకు ఐడియా వచ్చిన తర్వాత ఈ మొండి సమస్యకు పరిష్కారం చూపెట్టినందుకు వారి ఇరువురిని కూడా అభినందించడం జరిగింది. విద్యా ఉపాధి రంగాల్లో కాపులకు
5% రిజర్వేషన్ వర్తింప చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సన్నద్ధమయ్యే నాటికి ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి 10% రిజర్వేషన్లు వర్తింప చేస్తూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది. ఆ 10%లో 5% కాపులకు వర్తింపచేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాపుల కల దాదాపుగా నెరవేరింది. కానీ అది అమల్లోకి రాకుండానే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఆ విధంగా కాపు బిడ్డలకు విద్య ఉపాధి అవకాశాల్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన రిజర్వేషన్ నోటికాడ ముద్దలా వారి నోటికి అందకుండా పోయింది. కాలగమేనా 5 సంవత్సరాలు గడిచాయి. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారిపై అప్పుడు వరద గోదావరిలా విరుచుకుపడిన గౌరవనీయులు ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు జనసేన పార్టీ పట్ల సానుకూల భావంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాపు కమ్యూనిటీకి సంబంధించినంతవరకు ఇదొక సానుకూల పరిణామం కాబట్టి కాపులు ఆర్థిక సామాజిక వెనుకబాటును దృష్టిలో పెట్టుకుని సానుకూల దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారు, ముద్రగడ పద్మనాభం గారు తదితర నేతలు కూడా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నికల తర్వాత ఏర్పడబోయే ప్రభుత్వాధినేతలతో సానుకూలంగా సామ్యంగా వ్యవహరించడం ద్వారా కాపు బలిజ ఒంటరి తెలగ కులస్తుల సమస్య పరిష్కారం సాధించవచ్చునని నేను అనుకుంటున్నాను. కాపులకు రాజ్యాధికారం అంటే ఏదో ఎక్కడో లేదు. వారి పిల్లలకు విద్యా ఉపాధి మార్గాలలో మెరుగుదలలో ఉంది. ఆ విద్యా ఉపాధికి సంబంధించిన బీసీ ప్రక్రియను రాబోయే ప్రభుత్వం ద్వారా మనము రాజకీయాలను పక్కన పెట్టి వీరి వెనుక ఏపీలోని కాపులు సంఘటిత కావడంతో విజ్ఞత ఉంది. కాపుకుల అభ్యున్నతి ఉంది. అందుకే ఇది తగిన సమయం. ప్రతి ఒక్క కాపు బలిజ ఒంటరి తెలగ కులస్తులు గుర్తించుకోవాలని నా మనవి. జై హింద్.